హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అనేది ఒకటి విడుదలైంది. అది అప్లికేషన్ ఏ విధంగా ఉంది, దానికి అర్హతలు ఏంటిది అనేది కూడా మొత్తం చూసుకుందాం. మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ నుంచి మనకు విడుదల అనేది అయ్యింది. ఇక్కడ మనకు అప్లికేషన్ దగ్గరికి చూసుకున్నట్లయితే 12th ఆగస్టులో అప్లికేషన్ ఓపెన్ అయ్యి సెప్టెంబర్ 10th మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లోజ్ అవుతుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే హెడ్ కానిస్టేబుల్ ఫీమేల్కి సంబంధించినటువంటి వేకెన్సీస్ 9. అదేవిధంగా ఎనిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించిన వేకెన్సీస్ 115. అదేవిధంగా కెండాలం ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి కానిస్టేబుల్ది మొత్తం 4. మొత్తం పోస్టులకు గాను నోటిఫికేషన్ అనేది వేరు కేటగిరీ వైజ్గా ఓబీసీ క్యాండిడేట్కి అన్రిజర్వ్లో సపరేట్గా, ఎస్సీకి సపరేట్గా, ఎస్టీకి సపరేట్గా, ఓబీసీ అన్ని రిజర్వేషన్ వేకెన్సీ గాను మనకు పూర్తిగా ఇక్కడ నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. మొత్తం పోస్టులకు గాను మనకు అప్లికేషన్ ఫామ్ చూసుకున్నట్లయితే పే స్కేల్ ప్రకారం, ఫస్ట్ పే స్కేల్ ప్రకారం చూసుకున్నట్లయితే మనకి 11th 7th ప్రకారం, లెవెల్ 4th 7th సిపిసి ప్రకారం 25,000 నుంచి 81,000 మధ్యలో మనకి శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు. ట్రాన్స్పోర్ట్ కానిస్టేబుల్కి 21,700 నుంచి 69,100 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఉందని మెన్షన్ చేశారు. అదేవిధంగా మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దగ్గరికి చూసుకున్నట్లయితే బిట్వీన్ 18 to 27 years ఉండాలని మెన్షన్ చేశారు హెడ్ కానిస్టేబుల్కి. కానిస్టేబుల్ ఎనిమల్ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే 18 to 25 years ఉండాలని మెన్షన్ చేశారు. క్వాలిఫికేషన్ దగ్గర చూసుకున్నట్లయితే హెడ్ కానిస్టేబుల్కి 12th class పాస్ రికగ్నైజ్డ్ ఉండాలని మెన్షన్ చేశారు. కానిస్టేబుల్ విల్ బి పాస్డ్ రెగ్యులర్ సర్టిఫికేట్ వేకెన్సీ ట్రాన్స్పోర్ట్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందని మెన్షన్ చేశారు. అదేవిధంగా కానిస్టేబుల్ కెన్నన్కి 10th class ఉంటే సరిపోతుందని కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. మనకి అప్లికేషన్ ఫామ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్కి పోలీస్ 10th class 12th class పార్ట్స్తో మాత్రమే మనకు ఈ కానిస్టేబుల్ ఉద్యోగాలు అనేది సొంతం చేసుకోవచ్చు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా యాజ్ పర్ నేషనల్కి సంబంధించినటువంటి రూల్స్ పాటిస్తాయని మనకు మెన్షన్ చేశారు. మనకి సెలక్షన్ ప్రాసెస్ దగ్గరికి చూసుకున్నట్లయితే మనకి రిటన్ టెస్ట్ ఉంటుంది. తర్వాత అదేవిధంగా హైట్కి సంబంధించినటువంటి వెయిట్, మనకి పోలీస్ ఫోర్స్కి సంబంధించినటువంటి అన్ని రకాల ఫిజికల్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది. ఫిజికల్ టెస్ట్కి సంబంధించిన చూడండి, మేల్కి 170 ఉండాలి, ఫీమేల్కి 157 అనేది హైట్ అనేది మెన్షన్ చేస్తారు. వాటికి సంబంధించిన వీడియో నెక్స్ట్ వీడియోలో చూసుకుందాం. ప్రస్తుతానికైతే ఇప్పుడు అప్లికేషన్ అనేది చేసుకోవడం ముఖ్యం. ఖచ్చితంగా పోలీస్ ఫోర్స్కి 10th class 12th class మాత్రమే మెన్షన్ చేస్తారు కాబట్టి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.